డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ పేలుడుకు 10 ఏళ్లు నిండాయి. మామిడికుదురు మండలం నగరంలో 2014 జూన్ 27న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి గ్యాస్ పైప్ లైన్లో విస్ఫోటం జరిగి గురువారానికి 10 ఏళ్లవుతుంది. ఈ ఘోర ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడగా 18 మంది గాయాల పాలయ్యారు. చాలా ఇళ్లు అగ్నికాహుతయ్యాయి. 10 ఏళ్లు గడిచినా ఇది పీడకలగా స్థానికులను వెంటాడుతూనే ఉంది. గేల్ విస్ఫోటనానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మృతులకు నగరం గ్రామంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు గ్రామాభివృద్ధి సంక్షేమ సంఘం ఏర్పాట్లు చేస్తుంది. మృతుల చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ విస్ఫోటం నేపథ్యంలో గ్రామస్తులు చేసిన విన్నపాలకు గేల్ పూర్తి స్థాయిలో స్పందించలేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం గేల్ బాధితులకు అండగా ఉండి వారికి పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. రామతులసి అనే బాధితురాలు మాట్లాడుతూ ఈ విస్ఫోటంలో తన ఇంట్లో 6 చనిపోయారని, తాను ఒక్కరితే బ్రతికి ఉన్నానని చెప్పారు. జనసేన అధ్యక్షులు 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున జరిగినటువంటి సంఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోవటం, అనేక మంది అంగవైకల్యం కావటం జరిగింది. ఈ క్రమంలో ఈ ప్రాంత నాయకులు కానీ పెద్దలు కానీ మొత్తం అందరూ ఎంతో పోరాట స్పృహతోటి ఉద్యమం చేశారు. దాని ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరినాయి, కానీ పూర్తిగా అయితే డిమాండ్స్ అన్నీ నెరవేరలేదని తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మా ఉమ్మడి ప్రభుత్వంలో ఈ బాధితులకు తప్పనిసరిగా న్యాయం జరిగేటట్లు చేస్తానని, అంతేకాకుండా మా గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వీరికి ఏ విధమైనటువంటి నష్టం జరిగిందో దాన్ని అంతా వివరించి తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా తెలుసుకుని వారికి ఏ విధమైనటువంటి నష్టం జరిగింది, ఇంకా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఏ విధమైనటువంటి రాయితీలు రావాలనేది తెలుసుకుని గెయిల్ అధికారులతో మాట్లాడటం కూడా జరుగుతుంది. గెయిల్ అధికారులని తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంతవాసులకి న్యాయం జరిగేటట్లు చేయమని కోరటమే కారణంగా అది ఒక డిమాండ్గా కూడా మేము పరిగణిస్తాం. తప్పనిసరిగా వీళ్ళందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. తీసుకోండి.